Romans chapter 1. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. Alright. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. Grace and apostleship. Everybody has faith in Jesus. You all got faith. But you can have more grace and more power to transform this faith to the whole world. So faith is so powerful. విశ్వాసం అనేది ఎంత శక్తి గలదంటే చూడండి, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. ఎంతమంది అంట? సమస్త జనులు. ఇట్ ఈస్ సో పవర్ఫుల్ దట్ ఇట్ కెన్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ప్లానెట్. దాని సామర్థ్యము విశ్వమంతా అంటే ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్క మనుషుని ప్రభావితము చేయగలిగేటంత సామర్థ్యమైనది విశ్వాసం. ఇది మీ అందరిలో ఉంది. సో ద ఫెయిత్ దట్ యు హ్యావ్ ఇస్ వెరీ పవర్ఫుల్. నాలో ఉండే విశ్వాసము పెరిగితే లోకమంతా నింపుతుందంట, లోకంలో అనేకులు విశ్వాసులుగా చేస్తుందంట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యువర్ ఫెయిత్ విల్ గ్రో. యువర్ ఫెయిత్ కెన్ ఇంపాక్ట్ పీపుల్, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. రైట్, లెట్స్ స్టడీ మోర్ అబౌట్ దిస్ ఫెయిత్. మాథ్యూ 9:29, మత్తయి సువార్త 9:29. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. మీ నమ్మిక చప్పున మీకు కలుగును గాక. సో ఫెయిత్ వర్క్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్. టు వాట్ లెవెల్ యూ డెవలప్, ఫెయిత్ కెన్ వర్క్ అండ్ ఆపరేట్ అట్ దట్ లెవెల్. నీవు ఏ స్థాయికి నమ్మగలిగితే ఆ స్థాయికి విశ్వాసం పనిచేస్తుంది. విశ్వాసం అనేది ఒకటే, కానీ నువ్వు ఏ స్థాయి వరకు నమ్మగలిగితే ఆ స్థాయి వరకు పనిచేస్తావు. ఒక సహోదరి వస్త్రపు చెంగు పట్టుకుంటే స్వస్థపడ్డది. ఇంకొక సహోదరుడు మాట మాత్రము సెలవిమ్ము. సో ఆయన విశ్వాసాన్ని అక్కడ దాకా నమ్ముతున్నాడు. సో టు వాట్ ఎక్స్టెంట్ యూ క్యాన్ డెవలప్ యువర్ ఫెయిత్, ఇట్ విల్ వర్క్ టు దట్ లెవెల్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డెవలప్. మన విశ్వాసాన్ని ఎంత పెంచుకుంటే ఇట్ విల్ వర్క్ టు దట్ ఎక్స్టెంట్. ఆయన చేయలేడా? జరగవా? జరగవు. లేవా? లేవు. అప్పుడే జరిగాయా? అప్పుడే జరిగాయి. లేదు ఇప్పుడు జరుగుతాయి. ఈ దేవుడు ఇప్పుడే చేయగలంటే ఇప్పుడే చేస్తాడు. టు వాట్ ఎక్స్టెంట్ యూ క్యాన్ బిలీవ్, హీ విల్ రిలీజ్ ద పవర్. ఇట్స్ ఇంపార్టెంట్ టు డెవలప్ ఫెయిత్. మాథ్యూ 15:28, మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈ స్త్రీ తూరు సుదైన స్త్రీ అన్నమాట. ఈమె వేరే దేశస్తురాలు. మరి వేరే దేశస్తురాలకి మరి ఆయన శిలువ మరణించిన తర్వాతే పర్మిషన్ ఉంది. అయితే ఆమె మాటి మాటికి అడుగుతుంది, తగ్గించుకుంది. మరి అనేక సార్లు అడిగింది. మరి ఆయన కొంచెము ఇది రొట్టె, మరి ఇది పిల్లలకు మరి కుక్క పిల్లలకు కాదనే టైప్లో మాట్లాడేటప్పటికి ఆమె అంతకు కూడా తగ్గించుకుంది. అంటే ఏంటి? ఫెయిత్ వర్క్స్ బై 2 ఇంగ్రీడియంట్స్. ఈమె విశ్వాసము 2 కోణాల్లో బాగా పనిచేసింది. 2 ఇంగ్రీడియంట్స్ హ్యావ్ బ్రోకెన్ సమ్ బ్యారియర్స్ టు అలౌ ఫెయిత్ టు వర్క్ ఫర్ హర్. ఇక్కడ ఈమెకి పనిచేసినటువంటి 2 ఏంటో అంటే పర్సిస్టెన్స్ అండ్ హ్యూమిలిటీ. మాటికి అడిగింది, తగ్గించుకుంది. ప్రభువా ఆ బల్ల నుంచి పడిపోవు, రొట్టె కూడా కుక్క తింటుంది కదా అని. హ్యూమిలిటీ. సో ఫెయిత్ వర్క్స్ ఆన్ బేసిస్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ పర్సిస్టెన్స్. ఈమె అడుగుతానే ఉంది మొదటిసారి, రెండోసారి, మూడోసారి. సో పర్సిస్టెన్స్ అండ్ హ్యూమిలిటీ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ ఫెయిత్ టు వర్క్ ఫర్ యూ. పర్సిస్టెన్స్ అంటే పట్టుదల, వినయము. ఈ 2 కూడా ఈ సహోదరి స్వస్థపడడానికి మూల కారణం ఈ విషయంలో చూస్తే. నా మాథ్యూ 17:17, మత్తయి సువార్త 17:17. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలముందును ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. ఓకే, ఇక్కడ ఒక దయ్యం పట్టిన వారిని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతారు. అప్పుడు యేసు ప్రభు వారు ఇలా పట్టుకురండి అంటారు. పట్టుకొచ్చి అక్కడ ఏమంటారంటే పవర్స్ జనరేషన్. ఇక్కడ మూర్ఖతరం అంటారు, కానీ మూర్ఖతరం కాదంట. పవర్స్ అంటే మూర్ఖం అంటే సరిగ్గా మార్గము కాకుండా మార్గమును పక్కకి వెళ్ళిపోవడం. మూర్ఖ మార్గం అంటే రాంగ్ రూట్, నాట్ ఎ స్ట్రైట్ వే, రాంగ్ వే. సో యేసు వారు ఏమంటున్నారు? మూర్ఖతరం అంటున్నారు. వాట్ ఈస్ దిస్? హీ ఈస్ కాలింగ్ టు ఎ పర్వర్స్నెస్ ఇన్ దెమ్. ఎక్కడో రూట్ మారిన దాంట్లోనే ఉన్నారు మీరు. యు ఆర్ ఇన్ ద సేమ్ రాంగ్ రూట్. నేను ఇన్ని బోధించినా ఇంకా మీరు రాంగ్ రూట్లో ఉన్నారంటున్నారు. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్? వై డిడ్ ద పవర్ట్? ఎందుకు వాళ్ళు మళ్ళా ఆ మూర్ఖతరానికి ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకంటే ఈ దయ్యము ఒక్కొక్కసారి నీటిలో పడుతుందంట, ఒకసారి అగ్గిలో పడుతుందంట. లెట్ us see. Matthew 17 from verse 14.
వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. చూడండి, Lord have mercy on my son, for he is a lunatic and so works, for oftentimes he falls into fire and off into water. You see that? He falls into fire and water. That's the problem. చూద్దాం. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చితిమి, గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అంటే ఎప్పుడైతే ఒక శ్రమ పెద్దదవుతుందో, when something grows big, where you see it to be dangerous, వీళ్ళు అంతకుముందు అనేక దయ్యాలు వెలగొట్టారు, అన్నీ పోతున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి దయ్యము అగ్నిలో పడుతుంది, నీటిలో పడుతుంది. వీళ్ళు ఏమైపోయారు? భయపడిపోయారు. సో ఫియర్ perverts the faith. Fear takes your faith into a wrong route. Fear brings perversion. అంటే భయము మూర్ఖత్వానికి దారితీస్తుందంట. వీళ్ళు అక్కడ భయపడిపోయినందుకు వీళ్ళు అలగొట్టలేకపోయారంట. అంటే ఏంటి? విశ్వాసం అనేది ఎంత దానికైనా పనిచేస్తుందంట. ఫియర్ విల్ పర్వర్ట్ ఫెయిత్. భయం అనేది విశ్వాసము పని చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుందంట. యూనో, భయం అనేది. I bind everybody's fear today in Jesus' mighty name. So fear will pervert faith. Okay, now let's study more. Matthew 17:20. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. This verse is enough. How can somebody say faith will not work when it is so clear? Now, ఇక్కడ ఏం చెప్తున్నారు? Faith has working potential. ప్రతి విశ్వాసానికి పనిచేసే సామర్థ్యం ఉంది. విశ్వాసం అనే దానికి పనిచేసే సామర్థ్యం ఉంది. అంటే ఆ విశ్వాసము కలిగిన ప్రతి విశ్వాసి ఆ విశ్వాసంతో పనిచేయచ్చు. Somebody say this. Faith has working potential. విశ్వాసానికి పనిచేసే సామర్థ్యం ఉంది. Faith works. అంటే ఏంటి? Faith without action is of no use. అరే, కొంచెం విశ్వాసం ఉన్నా నువ్వు పని చేస్తే పని చేస్తుంది. ఈవెన్ లిటిల్ ఫైత్, గ్రేట్ ఫైత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్ యూ మేక్ ఇట్ వర్క్, ఇట్ విల్ వర్క్. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసం ఉండి పని చేయకుండా ఉంటున్నారు నా పిల్లలు. మెనీ పీపుల్ గాట్ ఫెయిత్ బట్ దే ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ దేర్ ఫెయిత్. ఫెయిత్ విల్ వర్క్ వెన్ యూ వర్క్. అంటే విశ్వాసం పని చేయదు అనే టైప్ లో ఉంటే అలాగా ఫెయిత్ విల్ వర్క్. ఎవ్రీ టైమ్ యూ వర్క్ ఫెయిత్. అందరూ చెప్పండి, నా విశ్వాసం పని చేస్తుంది. ఫెయిత్ వర్క్స్ ఇన్ 2 areas. ఫెయిత్, హౌ కెన్ ఫెయిత్ వర్క్? బై ప్రేయర్. ఫెయిత్ వర్క్స్ బై సేయింగ్. ఆ కొండను చూసి పోవాలంట. ఫెయిత్ విల్ వర్క్. ఈ రోజు నుంచి మీ అందరూ మీ విశ్వాసాన్ని పూర్తిగా వాడుకొందురు గాక. ఫెయిత్ విల్ వర్క్ ఫర్ యూ. మై ఫెయిత్ విల్ వర్క్ ఫర్ మీ. బై ప్రేయింగ్ అండ్ బై సేయింగ్ ఫెయిత్ విల్ వర్క్. విశ్వాసం అనేది కొండను చూసి పో అంటే పోతుంది. ప్రభువా, కొండను తీసే ప్రార్థించినా పోతుంది. ఈ 2 విధాలుగా మరి విశ్వాసం పనిచేస్తుంది. ఫెయిత్ హ్యాస్ వర్కింగ్ పొటెన్షియల్. సో ఫెయిత్ వితౌట్ యాక్షన్ ఈజ్ ఆఫ్ నో యూస్. లెట్ us pray. నజరేయుడైన యేసయ్య, ఎవరెవరైతే ఈరోజు విశ్వాసాన్ని వాడుతున్నారో, దేనికి వాడుతున్నారో ఆ విశ్వాసం పనిచేటట్టు చేయి. నా భర్త మారాలా, నా చిన్న కొడుకు బాగుపడాలా, నా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలా, నా అప్పులు తీరిపోవాలా, అయ్యా నా దురలవాట్లు పోవాలా, అయ్యా నేను ప్రార్థించగా నువ్వు వినాలా, నేను సేవ చేయాలా, నేను ఫారెన్ వెళ్ళాలా, లార్డ్ నాకు మంచి జీతం రావాలా, లార్డ్ ఐఎమ్ యూజింగ్ మై ఫెయిత్. ఎందులో అయితే నువ్వు ఇసికిపోయావో, ఏ దాంట్లో ఇంకా నువ్వు బాధపడుతున్నావో, యూజ్ యువర్ ఫెయిత్. యువర్ ఫెయిత్ విల్ వర్క్. లెట్ ఇట్ వర్క్ మై లార్డ్. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.